బిల్ గేట్స్ గారి పైన ఎంత విషయం కక్కుతున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అలాగే సాక్షి టీవీలోని కొంతమంది మేధావులు మనం ఇందాక మాట్లాడుకున్న ఒక పోరంబోకు జర్నలిస్ట్ ఆడు జర్నలిస్ట్ కాదు బురద జర్నలిస్ట్ వాడి పేరు కూడా ఉచ్చరించాలంటే నాకే సిగ్గేస్తుంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బిల్ గేట్స్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు, ఆయన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, అసలు మనకు జరిగేది ఏముంది, ఇక కొన్ని రోజులు పోతే ఆయన కూడా అవినీతిపరుడు అది ఇది అని చెప్పేసి బురదలే కార్యక్రమాలు చేస్తారేమో కదా. అది మనుషులా లేదంటే మృగాలా నాకు అర్థం కావట్లా. కనీసం మనం ఏం విమర్శిస్తున్నాం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, ఆయన స్థాయి ఏంటి, ఆయన ప్రపంచానికి చేసింది ఏంటి, ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి, అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే మనం ఆనందపడాల్సింది పోయి మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి కనీసం ఉపాధి దొరికే అవకాశాలు మెరుగుపడతాయని సంతోషించాల్సింది పోయి వీళ్ళు ఈ ట్విట్టర్లోని అదే ఎక్స్లోని ఫేస్బుక్లోని వీళ్ళు వేసే పోస్టులు ఏంటంటే ఎంత దారుణం అంటే ఇది ఒక పెద్ద స్కామ్ అంటారు. ఏది మొదలవ్వకుండానే అప్పుడే స్కామ్. మేము మొదటి నుంచి చెప్పుకోతున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిశ్రమలకి వ్యతిరేకి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి దొరకడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇష్టం లేకనే చూడండి మీరు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొచ్చినా టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఏ కంపెనీ తీసుకొచ్చినా సరే ప్రతి కంపెనీ పైన ఏదో రకంగా ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమో, లేదంటే 99 పైసలకే భూములు ఎందుకు కట్టబెట్టారని చెప్పేసి అని చెప్పడమో, కోర్టుల్లో కేసులు వేయడం చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వ్యక్తి మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన మన రాష్ట్రానికి వస్తే ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే మరి వీళ్ళని మనుషులు అనాలా, వీళ్ళకి ఏమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర కోసం ఆశపడి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని ఇందుకు గాదిరా పేటీఎం కుక్కలు అనేది. కనీసం ఆ వ్యక్తి ఎవరైనా తెలుసుకొని కదా మనం మాట్లాడాలి. వాడు ఉన్నాడు కదా బురద జర్నలిస్ట్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆడు జర్నలిస్ట్ అలాగే అర్థం కావట్లా. బిల్ గేట్స్ గారు ఖాళీ గోటికి సరిపోడు. మీకు విచిత్రం చెబుతా చూడండి, ఇక్కడ సాక్షి టీవీలో ఇప్పుడు ఇంతకుముందు గంటలో 2 వీడియోలు రిలీజ్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి గంటలో 2 వీడియోలు రిలీజ్ చేశారు. సాక్షి టీవీలో 2, సాక్షి టీవీ లైవ్లో 2, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమంది ఆ ఫైల్స్కి సంబంధించి ఏవైతే వీడియోలో లేదంటే ఫోటోలో ఉన్నాయో వాటిని బిల్ గేట్స్ గారు అలాగా ఇలాగా అని చెప్పేసి అని ఆయన్ని విమర్శిస్తున్నారంటే అసలు మీరు మనిషి జనమే కాదురా మీది. ఏమని వర్ణించాలి మనం మాత్రం? అంటే వీళ్ళ లేఖితనాన్ని మనం ప్రజలకు చూపించడం తప్పితే మనం చేసేది ఏమీ లేదు. ఇగో వీళ్ళు ఇలా ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందితే వీళ్ళు చూడలేకపోతున్నారు అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. అంతకుమించి మనం ఏం చెప్పలేం. మరి మీ బతికెట్టుకొని కనీసం ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయరా? అలాంటిది ప్రపంచ కుబేరుడురా, అత్యధిక ధనవంతుడురా, కొన్ని కోట్ల మందికి సహాయం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఘోరంగా ట్రోల్ చేస్తూ అసలు మీరు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలుసా, లేకపోతే మీరు ఏదో అడ్డగోలుగా వాదించాలని చెప్పి వాదిస్తున్నారా? ఇది చిన్న చిన్న సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించో, లేదంటే తాడు బంగారం లేని వెబ్ సిరీస్ల గురించో, అది నిజమో కాదో లేదంటే అబద్ధమో కాదో అసలు ఎవరికి తెలియదు దాని గురించి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటే అసలు మీకు అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటే, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎలా పోయినా పర్వాలేదు, ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, వీళ్ళ అన్నయ్యలకు ఒక 5 రూపాయలు పడేస్తాడు ముష్టి, అలా అన్న ముఖ్యమంత్రి అయితే సరిపోద్ది. ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువత ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళ మెయిన్ టార్గెట్ అదొక్కటే, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కలగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతం. అందుకోసమే చూడండి, ఏ పరిశ్రమకు భూములు కేటాయించినా సరే దానిపైన ఇవాళ కూడా విష ప్రచారం చేసుకుంటానే వస్తున్నారు. చివరి ఆఖరికి ఈ రోజున బిల్ గేట్స్ గారి గురించి కూడా దారుణంగా వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శిస్తూ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉపాధి దొరుకుంది అనుకోండి, ఉద్యోగం దొరికింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చెప్పే అప్పాబాయ కూరలు ఎవడే వింటావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మన రాష్ట్రంలో నడవవు. అప్పుడు మన రాజకీయాలు చేయలేం కదా, మనకు ఓటేసి కూడా ఎవడో ఉండడు కదా.
జనాలందరికీ చేతి నిండా పని ఉంటే సంపాదన ఉంటుంది, చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పుడు నువ్వు చూపించే పప్పు బెల్లాల కోసం మేము ఆశపడాం కదా, అప్పుడు అన్న రాజకీయం చేయలేడు అప్పుడు. అందుకని చెప్పేసి అని ఇప్పుడు వచ్చే పరిశ్రమలు కావచ్చు, లేదంటే బెదిరించగాలు కావచ్చు, వీళ్ళు బెదిరించేస్తారు కదా, మేము వచ్చి తిరగ తీసేస్తాం, భూములని వెనక్కి తీసేసుకుంటాం అని చెప్పేసి అని. వీళ్ళ ధోరణి అది. రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతారు చూడండి, సాయంత్రం కాసేపు అయితే మొదలు పెడతారు. ఇంకా బిల్ గేట్స్ గారి పైన కూడా ఇంకా కాసేపు అయితే మొత్తం మొదలు పెడతారు. వీళ్ళంతా కూడా ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా ప్రెస్ మీట్ల రూపంలో మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి కూడా రేపో మాపో ఒక ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడు బిల్ గేట్స్కి. నేను వచ్చిన తర్వాత నిన్ను కూడా వదలని చెప్పేసి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు. చూడండి మీరు చూద్దరుగాను కదా, రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి బిల్ గేట్స్ గారికి వార్నింగ్ ఇవ్వబోతున్నాను. అడగంటే నువ్వు సప్త సముద్రాలు అవతలు అనుకున్నా సరే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈడ్చుకొచ్చేస్తాను, ఇప్పుడు నువ్వు చేస్తా స్కామ్ అంటాను, టామ్ టూమ్ టకారం అని చెప్పేసి లోపలేస్తాను అంటాడు. అలాంటి వ్యక్తులు మీరు రాజకీయ నాయకులు. మాకు సిగ్గేతను మీ గురించి మాట్లాడాలంటే. కాస్త ఇంగిత జ్ఞానం లేదు, సిగ్గు శరం అనేది అసలే లేదు మీకు అసలు.